సింగరేణి గనులు సింగరేణికే చెందాలని చెప్పి సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 6 విప్లవ కార్మిక సంఘాలు ఇవాళ హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశం మేధావులతో నిర్వహిస్తుంది. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మొన్న ఈ నెలలో బొగ్గు బ్లాకుల వేలాన్ని 21వ తేదీన ప్రకటించాడు, వేలం వేశాడు. ఈ వేలంలో సింగరేణి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాల్గొనకపోతే డైరెక్ట్గా కేంద్రమే పాల్గొంటుందని ఒక హెచ్చరిక చేశాడు. కనుక ఆ హెచ్చరిక మీదనే ఇవాళ రాష్ట్ర సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా కదిలింది. మీరు ఏదైతే మాట్లాడి వేలంలో సింగరేణి గనుల్ని మా బ్లాకుల్ని మీరు తీసుకెళ్తున్నారో అది మీరు బేషరతుగా ఉపసంహరించుకోకపోతే సింగరేణి వ్యాప్తంగా రేపు జరిగేటువంటి సకల జనుల సమ్మె కావచ్చు, లేదా మొత్తం సింగరేణి వ్యాప్తంగా దీర్ఘకాలిక సమ్మె ఏది జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల శాఖ మంత్రిగా మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్న తెలంగాణ గోదావరి బొగ్గు గని కార్మిక సంఘం IFT సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వత్తాసు పలుకుతూ ఉంది. అదేవిధంగా సింగరేణి బొగ్గును, సింగరేణి బాయిలను సింగరేణికి అప్పచెప్పాలి, ప్రైవేటు వారికి ఇవ్వకూడదు. ఈరోజు సింగరేణి లోపల గతం లోపల 1,16,000 ఉన్నటువంటి కార్మిక వర్గం ఈరోజు 34,000 మందికి వచ్చి కుదించబడ్డది. రేపటి రోజున ఇంకా కార్మికులు రోడ్డు మీదకి రాబోతూ ఉన్నారు. ఉద్యోగాలు రావు. ఓపెన్ కాస్టులు చేయడం వల్ల నష్టం జరుగుతుంది, పర్యావరణ నష్టం జరుగుతుంది, కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి మేము IFTగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం లోపల ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతం లోపల 44 కార్మిక చట్టాలు ఉంటే వాటిని 4 కోట్లుగా తయారు చేసింది. ఈరోజు కార్మికుడు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపటి రోజున మరి ఇంకా అధ్వాన స్థితికి వచ్చేసి గుత్తాధిపత్యం చెలాయించడం కోసానికి ఉంటుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దానిని సింగరేణి బ్లాకులన్నీ కూడా సింగరేణికే ఇవ్వాలని చెప్పేసి, బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికే ఇవ్వాలని చెప్పేసి మేము IFTగా డిమాండ్ చేస్తాము. మ్యాన్ రైడింగ్ ఆపరేటర్ ఇంధనం 1A ఇంక్లైన్. నేను శ్రీరాంపూర్ నుంచి వచ్చిన. నేను తెలంగాణ గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘంలో పనిచేస్తాను. ఒకప్పుడు బొగ్గు గనులు నైజాం హయాంలో ప్రారంభించినప్పుడు దుర్భరమైన పని పరిస్థితులలో కాంట్రాక్ట్ కార్మికులుగానే ఉండేవాళ్ళు. ఆ తర్వాత బొగ్గు గనుల జాతీయకరణ చట్టం తర్వాత కొంచెం పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చి సింగరేణి అభివృద్ధి చెందే దశలో ప్రైవేటీకరణ పేరుతో కొన్ని మైన్స్ను ప్రైవేట్ పరం చేస్తూ ఓపెన్ కాస్టులు చేస్తూ ఇవాళ మ్యాన్ పవర్ 1,16,000 ఉన్న మ్యాన్ పవర్ను కేవలం 39,000కు మాత్రమే పరిమితం చేసి ఇవాళ ఆ ఉన్న కార్మికులకు కూడా పని లేకుండా బొగ్గు వేలాలు నిర్వహించి బొగ్గు బ్లాకులను, బొగ్గు నిక్షేపాలను ప్రైవేట్ పరం చూస్తుంది. దీనికి వ్యతిరేకంగా మన కార్మిక వర్గం అంతా మరొకసారి పోరాటాలకు సిద్ధం కావాలని నేను కోరుతున్నాను.